శ్రీకాకుళం జిల్లా నందిగాం మండల కేంద్రం సమీపంలో ఆదివారం సాయంత్రం 4:30 టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ కారు అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం గోడను ఢీకొని ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఓ వ్యక్తితో పాటు ఆటోలో ఉన్న 2 వ్యక్తులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంత స్పీడ్లో వచ్చి